అంటే మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉంటాం. సో ఒకటి ఉంటుంది కదా సింపుల్ పెండ్యులం. సో ఇటు వెళ్ళింది అంటే తప్పకుండా అంతే ఇంటెన్సిటీతో ఇటు వస్తుంది. కానీ మధ్యలో ఉందనుకోండి స్టేబుల్గా, అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు. సో మనం ఈగో ఫీల్ అవ్వక్కర్లేదు, ఇన్ఫీరియారిటీ, లో సెల్ఫ్ ఎస్టీమ్ కూడా ఫీల్ అవ్వక్కర్లేదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్లో మనం ఉంటాం. సో ఇప్పుడు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం సుప్రీం యొక్క హెల్ప్తో క్రియేట్ చేద్దాం. సో ఎవరికి వాళ్ళు బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి. చిన్ముద్రలో పెట్టుకోవచ్చు. జస్ట్ రిలాక్స్, బాడీ కంప్లీట్ రిలాక్స్. రెండు కనుబొమ్మల మధ్యలో భూమధ్య స్థానంలో ఐబ్రోస్ మధ్యలో బొట్టు పెట్టుకునే ప్లేస్లో ఒక డివైన్, ఒక దివ్యమైన జ్యోతిర్బిందు, ప్రకాశవంతమైనటువంటి ఒక ఎనర్జీ, ఒక పవర్, లైట్ వెలుగుతూ ఉంది. నేను చైతన్య శక్తి ఆత్మను, నేను ఒక ప్యూర్ సోల్, పవిత్ర ఆత్మను. నేను సుప్రీం అథారిటీ పరంపిత పరమాత్మ యొక్క సంతానమును. వారు హైయెస్ట్ సోర్స్. నేను వారి ఛత్రఛాయలో ఉన్నాను. గాడ్స్ ఎనర్జీ నాలోకి ఫ్లో అవుతూ ఉంది. సూర్యకిరణాల వలె గాడ్ యొక్క ఎనర్జీ నాలో నిండుతూ ఉంది. మీ యొక్క రైట్ హ్యాండ్ స్లోగా మీ తల మీద పెట్టుకోండి. మీ యొక్క కుడి చేయి మీ తల మీద పెట్టుకోండి. నాపై సుప్రీం పరంపిత పరమాత్మ యొక్క ఛత్రఛాయ ఉంది. నేను వారి యొక్క ప్రొటెక్షన్లో చాలా సేఫ్గా, సురక్షితంగా ఉన్నాను. నా తల మీద సర్వశక్తివాన్ హైయెస్ట్ పవర్ వారి యొక్క ఛత్రఛాయలో నేను సురక్షితంగా ఉన్నాను, సేఫ్గా ఉన్నాను. అదే చేయి సబాష్ అనుకుంటూ మీ వెనకాల పెట్టుకోండి. ఐఎమ్ వెరీ గుడ్, నేను చాలా మంచి వారిని, నేను పద్మా భాగ్యశాలి, నేను చాలా భాగ్యశాలి. మళ్ళీ చిన్ముద్రలో పెట్టుకోండి. నేను చాలా శ్రేష్టమైన వారిని. ఎవరి తోడైతే ఆల్ పవర్ఫుల్ హైయెస్ట్ గాడ్ ఉన్నారో వారికేం భయం, నాకు ఏ చింత, ఏ భయమో లేదు. మీ గుండె మీద హార్ట్ దగ్గర చేయి పెట్టుకోండి. ఆల్ ఇస్ వెల్, అంత మంచిగా జరుగుతుంది. నాకే టెన్షన్ లేదు, నాకే చింత లేదు. నా తోడు గాడ్ ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మళ్ళీ చిన్ముద్రలో పెట్టుకోండి. బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ ఐబ్రోస్ మధ్యలో అబ్జర్వ్ చేయండి. నేను ఒక శుద్ధమైన సుఖస్వరూప ఆత్మ.
ఆత్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఎలా ఉన్నానో అలా స్వీకరించి నన్ను నేను గౌరవించుకుంటూ ఉన్నాను. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. నేను అందరికీ గౌరవాన్ని ఇచ్చే, ప్రేమను పంచే ఆత్మను. ఎందుకంటే గాడ్స్ రెస్పెక్ట్ని ఇచ్చే, ప్రేమను పంచే ఆత్మను. ఈరోజు నుండి నేను ఎవరి కాంటాక్ట్లోకి వస్తే వారందరికీ ప్రేమను పంచుతూ గౌరవాన్ని ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. నాలో సంపూర్ణ గౌరవం నిండి ఉంది. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. 2 హ్యాండ్స్ రబ్ చేసుకుని ప్రేమగా మీ యొక్క ఫేస్కి అప్లై చేసుకుంటూ చేతుల్ని చూస్తూ ఒక చిరునవ్వుతో మీరు ఐస్ని, కళ్ళను తెరవండి. ఇప్పుడు శాంతి మంత్రం చెప్తాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని కూర్చుందామండి. శాంతి మంత్రం చెప్పేసి ఇప్పుడు 2 చేతుల్ని రాజయోగ మెడిటేషన్ చెప్పినటువంటి బ్రహ్మకుమారి సిస్టర్స్, అలాగే జిల్లా అధికారులు డిపిఓ గారు, అలాగే మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, అలాగే ఈపీటీసీఎల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎంహెచ్ఓ గారు, సెక్రటరీ గారు, ఆయుష్ డిపార్ట్మెంట్ రమేష్ గారు, ఇంజనీర్స్ అందరూ ఉన్నారు. అధికారులందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి యోగాంధ్ర కార్యక్రమం మనకు తెలుసు, సుమారుగా ఒక 4 రోజులు బట్టి మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యోగాంధ్ర స్లోగన్ 1 హెల్త్ 1 ఎర్త్, 1 ఎర్త్ 1 హెల్త్. మరి ఈ స్లోగన్తో మనం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. ఇందులో అనేక థీమాటిక్ ప్లేసెస్, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి టూరిజం సంబంధించినటువంటి ప్లేసెస్ స్టేట్ ప్రోటోకాల్ వారి పిలుపు మేరకు మనం చేస్తూ ఉన్నాము. అందులో మొన్న 14వ తారీఖున మనము ఒక మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే ఈ నెల 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. మరి అదే రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది పార్టిసిపెంట్స్తో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా మనం ముందడుగు వేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఈ సెంటర్లో మన జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అలాగే డిపార్ట్మెంట్స్ తరఫున మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇది ప్రతిరోజు ఎందుకు అంటే మనకి ఏదైతే 21వ తారీఖున ఫైనల్ డే ఉంటుందో దానికి ఒక రకమైనటువంటి అభ్యాసన మరియు పార్టిసిపేషన్, ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాము. మన జిల్లాలో దీనికి అందరూ అన్ని వర్గాల వారు సహకరిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మన జిల్లాలో సుమారు 4,900 పైచిలకు వెన్యూస్లో సుమారు 7.5 లక్షల మంది పార్టిసిపెంట్స్ మనము 21వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాము. మరి అన్ని వెన్యూస్ సంబంధించి కూడా